చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఈ ఘటనపై తాజా సమాచారం ఏంటి? చిత్తూరు మండలం గ్రామీణ బంగారెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబం పూర్తిగా ఆత్మహత్యకు పాల్పడింది. మేస్త్రి పని చేసి జీవనం సాగించే దాము తన భార్య గడిచిన కొన్ని రోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వేలూరు సిఎంసిలోను అదేవిధంగా చిత్తూరు సిఎంసి ఆసుపత్రిలో అతని భార్యకు చికిత్స చేయించారు. ఓవైపు భార్యకు చికిత్స చేసే సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు భార్య అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో తాము తీవ్ర మనోవేదన గురయ్యారు. భార్య చనిపోతే తన పిల్లలను పోషించడం, వారి ఆలనా పాలన కష్టమవుతుందని భావించి పిల్లలకు భార్యకు ఆహారంలో విషం పెట్టి తిని చనిపోయిన తర్వాత తాము ఉరేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తాను చనిపోతూ ఒక సూసైడ్ నోటు కూడా రాశారు. దాంట్లో మా మృతికి ఎవరు కారణాలు కాదు, నా భార్య అనారోగ్యంతో బాధపడుతుండడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భంగా మేము ఈ బలవన్మరణానికి పాల్పడుతున్నామని చెప్పి తెలియజేస్తూ తాము తన సూసైడ్ నోట్ లో రాసి ఒక టీవీ తెర మీద పెట్టేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో పాటు ఆ సూసైడ్ నోట్ లో తాము చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియలకు వేరే ఎవరు డబ్బులు వెచ్చించొద్దని, అదేవిధంగా తమ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసుకోవాలని చెప్పి బ్యాంక్ అకౌంట్ నంబరు, అదేవిధంగా తమ ఫోన్ నంబరు, ఫోన్ పే సంబంధించిన పిన్ కూడా రాసి చనిపోవడం తీవ్ర విషాదకరంగా మారింది. ఇవాళ ఉదయము తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు తీసి చూడడంతో నలుగురు వికట జీవితులై ఉండడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ధన్యవాదాలు నారాయణప్ప. చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్తో కొన్ని రోజులుగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతులను దామోదర్, అతని భార్య నిర్మల, కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ నోట్లో బ్యాంకు ఏటీఎం కార్డు, ఫోన్పే పిన్ నెంబర్ను దామోదర్ రాసి ఉంచారు. అంత్యక్రియలకు తన ఖాతా నుంచే డబ్బు వాడుకోవాలని లేఖలో ప్రస్తావించారు.